గమ నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాము. పరిశుద్ధ లేఖన భాగము నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాము. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను. కనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి. అమ్మా చదువు. వారు మిమ్మును మహాసభలకు అప్పగించి సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. చాలమ్మ. ఇక్కడ మనం చదువుకున్న ఈ వాక్య భాగములో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శిష్యులైన వారికి తెలియచేస్తున్న మాటలు ఇవి. ఏమని తెలియచేస్తూ ఉన్నాడంటే, మనుష్యులను గురించి జాగ్రత్త పడండి. ఎవరిని గురించి జాగ్రత్త పడాలి? మనుష్యులను గురించి. మరి మనం అనొచ్చు, అయ్యగారు మేము మనుషులమే కదండి అని అనొచ్చు. మనము మనుషులమే, అందరూ మనుషులే. అయితే మరి మనుషులను గురించి జాగ్రత్త పడండి అని ఎందుకు చెప్పాడంటే, ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనను దేవునిగా గుర్తించి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకుంటారో వాళ్ళందరూ కూడా సహోదరులుగా పిలువబడ్డారు. అందుకే మరి పరిశుద్ధ లేఖన భాగమైనటువంటి మరి అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలు చదివినప్పుడు, మరి ఆయా పత్రికల్లో చూసినప్పుడు నా సహోదరులారా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అంటే ప్రార్థన చేసుకునే మనమందరం కూడా దేవుని నమ్ముకున్న మనం ఎవరమే? సహోదరులము. అంటే సహోదరులు అంటే ఎవరండి? సహోదరులు అంటే అక్క, చెల్లెండ్రు, అన్న, తమ్ములు. అందుకని మరి ఎక్కడ చూసినా కానీ దేవుని సేవకుడిని ఏమని పిలుస్తారో తెలుసా? మరి టౌన్ ఏరియాస్కి వెళ్తే బ్రదర్ అని పిలుస్తారు. వాళ్ళ చిన్నోళ్ళైనా ముసలోళ్ళైనా సరే బ్రదర్ అని పిలుస్తారు. అంటే బైబిల్ ఏం చెప్తూ ఉందంటే, మనమందరం కూడా సహోదరులమని చెబుతూ ఉన్నారు. కనుక మరి మనుషులు అంటే లోకములో కుయుక్తితో బ్రతికే వారిని, లోకాన్ని అనుసరించి నడుచుకునే వారిని మనుష్యులు అని చెప్పి దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. అయితే మరి దేవుని నమ్ముకున్న మీరు సహోదరులు, మీరు ఎలా ఉండాలంటే మనుష్యుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్ళినప్పుడు మీ యొక్క చూపులు పరిశుద్ధంగా ఉండాలి, మీ మాటలు పరిశుద్ధంగా ఉండాలి, మీ ఆలోచనలు పవిత్రమైనవిగా ఉండాలి. ఎందుకని అంటే మరి దేవుడు అంటాడు, లోకము మిమ్మల్ని ఏం చేస్తుంది? జాగ్రత్తగా గమనిస్తుంది. ఎక్కడైనా మీలో వీక్నెస్ దొరికినట్లయితే, ఫలానా పాస్టర్ గారు మంచివాడు కాదండి, ఆయన ప్రార్థన చేస్తాడు, వాక్యం చెప్తాడు, ఆయన క్యారెక్టర్ చాలా చెడ్డది, ఆమె క్యారెక్టర్ చాలా చెడ్డది. ఫలానా సిస్టర్ గారు ఉన్నారు, ఆమె ప్రార్థన చేస్తుంది కానీ సరి అయిన ప్రవర్తన తనకు లేదు, తన బిహేవియర్ మంచిది కాదండి అని ఇలాగ మాట్లాడతారు. ప్రతి విషయంలో మన క్యారెక్టర్లో తప్పులు పట్టడానికి చూస్తారు, మన మాటల్లో తప్పులు పట్టడానికి చూస్తారు, మన చూపుల్లో తప్పులు పట్టడానికి చూస్తారు. కనుక లోకములోకి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఉండాలి? మనుషులతో జాగ్రత్తగా ఉండండి. ఎలా ఉండాలి అంటే, పాముల వలె వివేకము కలిగి ఉండాలి, పావురము వలె నిష్కళంకంగా ఉండాలి అని చెప్పారు. పాము గురించి నేను మీకు వివరిస్తూ వచ్చాను. పాములో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, దానికి చెవులు ఉండవు, వినిపించదు. మరి ఏంటి, ఎలా వింటుంది సౌండ్స్, శబ్దాలు అనేది మనం చూసినట్లయితే, మనుష్యుడు ఒక వ్యక్తి వెళుతూ ఉన్నప్పుడండి ఆ పాము అలికిడిగా పసిగడుతుంది. ఎలా పసిగడుతుంది అంటే, దాని పొట్ట కింద ఒక పలుచటి చర్మం ఉంటుంది. ఆ
పలుచటి చర్మము ఆ మనిషి నడుస్తూ ఉన్నప్పుడు, భూమి అదురుతూ ఉన్నప్పుడు, మనిషే కానీ జంతువు కానీ ఆ యొక్క శబ్ద తరంగాలను ఈ పలుసటి పొర దానికి తెలియచేస్తుందన్నమాట. ఈ పలుసటి పొర ద్వారా ఆ శబ్ద తరంగాలను గమనించి ఆ పాము వెంటనే ప్రక్కకు తప్పుకుంటుంది. అంటే దానికి చెవులు లేనప్పటికీ, చెవులు లేవా అంటే చూడటానికి 2 హోల్స్ ఉంటాయి తల మీద. అవి చెవులుగా అనుకుంటాం, కానీ అవి చెవులు కానే కాదు. మరి మనకు 2 చెవులు ఉన్నాయి. కొంతమందికి మీరు గమనించండి, 2 చెవులు ఉంటాయి కానీ వినిపించదు. అయ్యో నాకు వినిపించట్లేదు. ఏమ్మా ఎందుకు వినిపించట్లేదు? నేనండి దురద పెడుతుందని చెవిని ఏం చేశాను, పుల్లతో తిప్పానండి, రక్తం వచ్చింది, చెవి వినిపించట్లేదు. అంటే ఏమైంది? ఆ చెవిలో ఆ శబ్ద తరంగాలను గమనించేటటువంటి పలుచటి పొర ఉంటుందండి. చెవిలో కూడా పలుచటి పొర ఉంటుంది. దానినే కర్ణబేరి అంటాము. ఆ పలుచటి పొర ఎప్పుడైతే నీవు ఆ పిన్నిసు లేక చీపురు పుల్ల కోడేకతో తిప్పావో అది హోల్ పడి ఏమవుతుంది? చినిగిపోయింది ఆ పలుచటి పొర. అందుకని ఆ చెవి ఏమవుతుంది? వినిపించటం లేదు. నీవు శబ్ద తరంగాలను గమనించలేవు, గ్రహించలేవు. ఆ శబ్ద తరంగాలు గ్రహించాలి అంటే నీ చెవిలో ఏ రీతిగా పలుచటి పొర కర్ణబేరి ఉందో అదే రీతిగా పాముకి పొట్ట కింద పలుచటి పొర, శబ్ద తరంగాలను గ్రహించే పొర పాముకి పొట్ట కిందే ఉంటుందన్నమాట. కనుక అది గమనిస్తుంది. చెవులు లేనప్పటికీ ఆ చెవిటి పాము ఏం చేస్తుంది? ఆ పొట్ట ద్వారా శబ్ద తరంగాలను గమనించి మనుష్యులు వస్తూ ఉన్నప్పుడు వెంటనే ప్రక్కకు తొలగి చిన్న అడ్డమేది ఉన్న వెంటనది దాక్కుంటుందండి. అంటే ఎంత వివేకం కలిగింది పాము అనేది దేవుడు తెలియచేశాడు. అలాగే పావురం గురించి కూడా విన్నాము. పావురం ఎంతో ప్రత్యేకమైన పక్షులన్నిట్లో శ్రేష్టమైనది పావురము, గువ్వ. ఈ 2 కూడా పవిత్రమైనవి, ప్రత్యేకమైనవి. అందుకనే ఆ దినాల్లో బలులర్పించే సమయంలో పావురాన్ని కానీ గువ్వను కానీ బలిచ్చేవారన్నమాట దేవునికి పాత నిబంధనలో. అయితే మరి పావురంలో ఉన్న ప్రత్యేకతలు మనము పోయిన వారం మీకు చెప్పాను. మరి కొంతమంది ఈ దినాన పోయిన వారం రాని వారు వచ్చారు కాబట్టి మళ్ళా చెప్తూ ఉన్నాను. పావురంలో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే, పావురము ప్రత్యేకంగా గింజలు మాత్రమే తింటుంది. ఏం గింజలు? ఏ గింజలైనా, ఊదలే కావచ్చు, వడ్లే కావచ్చు, పెసరై కావచ్చు, మినుములే కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా గింజలు మాత్రమే తింటుంది పావురము. పావురంలో ఉన్న ప్రత్యేకతలు. ఈ పావురం అండి బురద ఉన్న ఆ చెమ్మ ప్రాంతాల్లో వాలటానికి అది ఇష్టపడదు. చక్కగా మెరక ప్రాంతాల్లో మరి మైదాన భూముల్లో వాలటానికి అది ఇష్టపడుతుంది. అలాంటి ప్రాంతాల్లో మేతను అది ఏరుకొని తింటుంది, గింజలను. చచ్చిన వాటిని పావురము తినదండి. పావురంలో ప్రత్యేకతలు. అదే రీతిగా ఈ పావురంలో ఉన్న ప్రత్యేకతలు ఇంకేం చెప్పాను? పావురములో తన ఏ పక్షిని కోసి చూసినా కానీ కాలేయానికి అంటిపెట్టుకుని చేదు గ్రంథి ఉంటుంది అమ్మా. అయితే ఈ పావురంలో చేదు అనేది ఉండదు. దాన్ని కోసి చూస్తే పావురంలో చేదు ఉండదు. ఇంకా దీనిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే, పావురము 2 కలిసి ఉంటాయి. ఆడ పావురము, మగ పావురము. అంటే పెంటి పావురము, పోతు పావురము అంటారు వీటిని లాంగ్వేజ్లో చూస్తే. అయితే ఒక ఆడపావురము చనిపోతే ఆ పోతు పావురం వేరే ఆడపావురంతో జత కట్టడానికి ఇష్టపడదండి. అదేవిధంగా పోతు పావురం చనిపోతే ఆ ఆడపావురం అలా ఒంటరిగా ఉండి ఏడుస్తూ క్షీణించి చనిపోతుంది తప్ప వేరే మగ పావురంతో జంట కట్టదు. ఇది సెక్స్వల్గా ఎంతో ప్రత్యేకత కలిగి ఉంటుందన్నమాట పావురము. అంత మాత్రమే కాదు, ఈ పావురము రాత్రుళ్ళు పగలు కూడా మరి ఆహారాన్ని సంపాదించుకోవటానికి పగలు వెళ్ళినప్పుడు మరి ఆహారాన్ని సంపాదించుకుని తిరిగి వచ్చి తన గూట్లో పడుకుని ఏడుస్తూ ఉంటుంది.
అంటే మూలుగుతూ ఉంటుంది. మూలుగుతూ ఉంటుంది అంటే ఈ మూలుగు దేనికి సాదృశ్యం అంటే, ఒక విశ్వాసి దేవుని నమ్ముకున్న వ్యక్తి ప్రతి సమయంలో కూడా ఏం చేయాలి? దేవుని స్తుతిస్తాడన్నమాట. నిజమైన ప్రార్థనా పరుడు ఖాళీ దొరికిన సమయంలో, ఎప్పుడు ఖాళీ ఉంటప్పుడు దేవుని స్తుతించే వ్యక్తిగా, దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా ఉంటారు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఎల్లప్పుడూ ప్రభునందును ఆనందించండి. సమయమనక అసమయమనక ఎక్కడ ఆనందించాలి? ప్రభువులో ఆనందించాలి. అదే రీతిగా పావురము ప్రతి సమయంలో కూడా, ఖాళీగా ఉన్న ప్రతి సమయంలో మూలుగుతూ దేవుని స్తుతిస్తూ ఉంటుంది. ఇది ఒక ప్రార్థనా పరుడైన, గొప్ప ప్రార్థనా పరుడైన విశ్వాసికి లేక దేవుని సేవకునికి సాదృశ్యంగా పావురము కనిపిస్తుంది. ఇన్ని ప్రత్యేకతలు పావురములో కనిపిస్తూ ఉన్నాయండి. అందుకని దేవుడు అంటాడు, పాముల వలె వివేకంగా తెలివిగా ఉండండి. చెవులు లేకపోయినా అది ఎంతో వివేకంగా ఉంటుంది. అలాగే పావురం కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే మరి జలప్రళయం వచ్చి ప్రపంచమంతా మునిగిపోయినప్పుడు నోవాహు కాలంలో మరి కాకిని మొట్టమొదట మరి నోవాహు కాకిని బయటికి విడిచిపెట్టాడు. జలప్రళయం తగ్గిందో లేదో చూసి నాకు తెలియచేయి వచ్చి అని చెప్పి విడిచిపెట్టినప్పుడు ఆ కాకి వెళ్ళి సచ్చిన శవాలు తేలి ఆడుతూ ఉంటే వాటిని పొడుచుకొని ఆ శవాల మాంసం తింటూ ఉండిపోయిందండి. కాకి తిరిగి రాలేదు. అది పవిత్రమైన పక్షి కానే కాదు కాకి. అయితే అప్పుడు మరలా నోవాహు ఏం చేశాడు? పావురాన్ని విడిచిపెట్టాడు. పావురాన్ని విడిచిపెట్టి జలప్రళయం తగ్గిందో లేదో నువ్వు చూసిరా అని చెప్పి ఆ పావురాన్ని పంపించినప్పుడు ఆ పావురం బయటికి వెళ్ళి ఒలీవల చెట్టు చిగురించిన కొమ్మను తుంచి మరలా ఓడలోనికి తెచ్చి చూపించింది. అప్పుడు అది చూసి నోవాహు, ఆ జలప్రళయం తగ్గింది కాబట్టి ఈ చెట్టు మరలా చిగురించింది అని చెప్పి జలప్రళయం తగ్గిందని నోవాహు తెలుసుకున్నాడు. అంటే పావురము విశ్వాసము కలిగింది. తను ఏ గృహంలో పెంచుతారో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో తీసుకుపోయి వదిలేస్తే తిరిగి మరలా అదే ఇంటికి ఎంతో విశ్వాసంతో వచ్చేస్తుంది. పావురంలో ఏముంటుంది? విశ్వాసం ఉంటుంది. ఇన్ని ప్రత్యేకతలు పావురంలో ఉన్నాయండి. అందుకే దేవుడు అన్నాడు, పాముల వలె వివేకంగా ఉండండి, పావురం వలె నిష్కళంకంగా కపటం లేకుండా ఉండండి అని చెప్పి మాట్లాడి ఆయన శిష్యులను పంపిస్తూ మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి దేవుడు తెలియచేశాడు. దేవుడు తెలియచేసిన తర్వాత మరి యేసు ప్రభుని మరి మనుషుల విషయంలో చూసినట్లయితే ఏ మనుషుల్లో చూసినా లోపాలు కనిపిస్తాయి, కానీ దేవుణ్ణి చూస్తే గనుక దేవునిలో ఏ లోపము కనిపించదు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు ఎలా మాట్లాడారు, ఆయన ఈ భూలోకంలో జీవించినప్పుడు ఎంత తెలివిగా ఉన్నారు, ఎంత వివేకంగా ఉన్నారు, ఎంత జ్ఞానం కలిగి మాట్లాడారు అనే విషయాలు మనము తెలుసుకుంటూ ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు ఏ రీతిగా జ్ఞానం కలిగి మాట్లాడారు, మనం కూడా ఆ రీతిగా మాట్లాడాలని వింటూ ఉన్నాము. సరే, మార్కు సువార్త 12వ అధ్యాయము పరిశుద్ధ లేఖన భాగము నుండి మార్కు సువార్త 12వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుదాము కొన్ని మాటలు. పునరుద్ధానము లేదని చెప్పేడి సద్దూకయ్యులు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, తన భార్య బ్రతికి ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల వాని సహోదరుడు వాని భార్యను పెండ్లి చేసుకొని తన సహోదరుని సంతానము కలుగజేయవలెనని మోషే మాకు రాసి ఇచ్చెను. చాలా అక్కడ ఆగుదాం. ఇక్కడ చూసిన ఈ వాక్యములోనండి ప్రభు అయిన యేసుక్రీస్తు మరి దగ్గరికి కొంతమంది పరిసయ్యులు సద్దూకయ్యులు వచ్చి ఆయన మాటల్లో తప్పు పట్టుకోవాలని చూశారు. ఎవరి మాటల్లో? ప్రభు అయిన యేసయ్య మాటల్లో తప్పు పట్టాలని చూసి పరిసయ్యులు సద్దూకయ్యులు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. యేసయ్య, నీవు సత్యవంతుడవు, నీవు యథార్థంగా మాట్లాడే దేవుని కుమారుడు అని మాకు తెలుసు. అయితే ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత
తన భార్యతో కాపురము చేశాడు కొంతకాలము. అయితే తనకు పిల్లలు పుట్టలేదు. ఎవరికి? ఆ వ్యక్తికి పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టకపోగా తను యవ్వన ప్రాయంలోనే భర్త చనిపోయాడు. భార్య ఒంటరిగా మిగిలిపోయింది. గొడ్రాలుగా ఉంది, పిల్లలు లేరు. మరి ఆ యొక్క ఆ చనిపోయినటువంటి ఆ భర్తకు ఇంకా 6 సహోదరులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 6 తమ్ముళ్ళు ఉన్నారు. ఇప్పుడు భర్త చనిపోయాడు, పిల్లలు లేరు. మరి ఇప్పుడు అన్నగారు చనిపోయిన తర్వాత తమ్ముడు ఆ స్త్రీని పెళ్లి చేసుకోవాలి కదా. అప్పట్లో రూల్ ఏంటంటేనండి, ధర్మశాస్త్రము రూల్ ఏంటంటే, ఒక అన్నదమ్ములు 2 ఉన్నారనుకోండి, అన్నయ్య భార్య పెళ్లి చేసుకున్న తర్వాత భార్యకు పిల్లలు లేకుండా అన్నయ్య చనిపోతే తర్వాత ఎవరు చేసుకోవాలి? ఆమెని తమ్ముడు చేసుకోవాలి, తన సహోదరుడు చేసుకోవాలి. ఇప్పుడు భర్త చనిపోయాడు, ఇంకా 6 సహోదరులు అతనికి ఉన్నారు. భర్త చనిపోయాడు, ఇప్పుడు తన సహోదరుడు పెళ్లి చేసుకున్నాడు. మరలా పిల్లలు పుట్టలేదు. ఆ 2వ వాడు కూడా చచ్చిపోయాడు. మరలా 3వ వాడు చేసుకున్నాడు. ఈ 3వ వాడికి కూడా పిల్లలు పుట్టలేదు, వాడు చనిపోయాడు. 4వ వాడు చేసుకున్నాడు. ఇలా 7 చేసుకున్నారు. 7 చనిపోయారు. 7 భర్తలు చనిపోయారు. అయితే ఆమె పిల్లలు లేకుండా గొడ్రాలుగా ఉంది. ఈమె కూడా చనిపోయింది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఈమె కూడా చనిపోయింది. చనిపోయిన తరువాత ఇప్పుడు ఈ చనిపోయిన ఆమె ఈ 7 ఎవరికి భార్య అవుతుంది అని అడిగారు. ఎవరి భార్య అని చెప్పాలి? మనం ఆలోచిద్దాం. ఎవరి భార్య? మనమైతే ఏం చెప్తాం? మనమేం చెప్తాం? కొంతమంది 7 భార్య అంటారు, కొంతమంది మొదటి వ్యక్తికి భార్య అంటారు. కానీ యేసయ్య న్యాయాధిపతి అయిన దేవుడు. ఆయన ఎలాంటి దేవుడండి? న్యాయాధిపతి. చూద్దామా ఆయన ఏం చెప్పారు? చూద్దామా? చదవండి. 23 నుండి చదవండి అమ్మా. 12:23 నుండి. పునరుద్ధానమందు వారిలో ఎవరికి భార్యగా ఉండును, ఆమె ఆ 7 భార్య ఆయను కదా అని అడిగిరి. అందుకు యేసు, మీరు లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవటనే పొరబడుచున్నారు. వారు మృతులలో నుండి లేచునప్పుడు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. కానీ పరలోకమందు ఉండు జ్యోతుల వలె, పరలోకమందున్న దూతల వలె ఉందురు. చూసారా? ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని సమాధానం చెప్తూ ఉన్నారంటే, ఆ 7 ఎవరికి భార్య అవుతుందయ్యా ఈమె అని అడిగినప్పుడు యేసయ్య అంటున్నారు, పరలోకములోనంట పెళ్ళి చేసుకోవటం కానీ పెళ్ళికి ఇవ్వటం కానీ ఉండదంట. మనం చనిపోయిన తర్వాత పరలోకంలో పెళ్ళిళ్ళు ఉండవు. నీకు 90 సంవత్సరాలు వచ్చి చనిపోయినా, 100 సంవత్సరాలు వచ్చి నువ్వు చనిపోయినా పరలోకంలో ఎలా ఉంటావు తెలుసా? యవనస్తురాలి వలె అందమైన స్త్రీలాగా, అందమైన పురుషునిలాగా ఉంటాము. ఇప్పుడు ఇక్కడ చూసిన వ్యక్తిలాగా నువ్వు ఉండవు, బహు సౌందర్యంగా ఉంటావు. ఈ లోకంలో ఉంటేనండి, ఆ అమ్మాయి నల్లగుంది, చిచ్చా బాగాలేదు, ఈ అమ్మాయి తెల్లగుంది, సూపర్ కత్తిలాగా ఉంది ఫిగర్ అంటారు కదా, చూసారా? కానీ దేవుడండి, నీవు చనిపోయిన తరువాత నీవు ఈ లోకంలో నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, అందంగా ఉన్నా, అసహ్యంగా ఉన్నా, నువ్వు చనిపోయిన తర్వాత ఎలా ఉంటావో తెలుసా? దేవుని దూతలాగా ఉంటావంట. హల్లెలూయా! ఎలా ఉంటాం మనం? నిన్ను ఇక్కడ అంటున్నారేమో, నువ్వు అందంగా లేవు, నల్లగా ఉన్నావని అసహించుకుంటున్నారేమో.
ఈ లోకంలో నువ్వు అందంగా లేకపోవచ్చు, కానీ నువ్వు చనిపోయిన తర్వాత ఎలా ఉంటావంట? దేవుని దూతలు ఎలా ఉంటారు? తెల్లగా అందమైన, ఎంతో అందంగా సౌందర్యంగా ఉంటారు. ఈ లోకంలో నిన్ను నీ భర్త అసహించుకోవచ్చు, ఈ లోకంలో నిన్ను నీ భార్య అసహించుకోవచ్చు, కానీ నీవు దేవుని నమ్ముకొని చనిపోతే ఆ లోకంలో ఎలా ఉంటావంట? ఎలా ఉంటామమ్మా? దేవుని దూతలాగా. హల్లెలూయా! దేవుని దూతలాగా ఉంటారంటండి. ఈ లోకంలో అయితే కొంతమంది అందంగా ఉంటారు, కొంతమంది అసహ్యంగా ఉంటారు, కానీ దేవుని రాజ్యములో అందరూ అందంగానే ఉంటారంట. దేవునికి తేడాలు ఉన్నాయా? ఈ లోకంలోనే మనుషులకి తేడాలు. ఆమె బాగలేదు, ఏం బాగుంది. దేవుని దగ్గరంట అందరూ ఎంతో అందంగా దేవుని దూతల్లాగా ఉంటారంట. ఇంకా దేవుని రాజ్యంలో పెళ్ళిళ్ళు ఉండవంటండి. చాలామంది చెప్తారు, కొన్ని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఏమనంటే, ఈ లోకంలో మనం పెళ్లి చేసుకుండా చనిపోతేనంట ఆ రాజ్యంలోనంట 11 మందినో 12 మందినో ఇస్తాడంట దేవుడు అని కొన్ని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కొంతమంది చెప్తూ ఉంటారు, కానీ పరలోక రాజ్యంలో పెళ్ళిళ్ళు ఉండవండి, ఈ లోకంలోనే. ఇప్పుడు ఆమె చనిపోయింది, 7గురిని చేసుకుని ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది అని వీళ్ళు అడిగారు, కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు అక్కడ ఎవరికి భార్యగా ఉండదు. ఇప్పుడు నేను చనిపోతే నేను ప్రసాద్లాగానే ఉంటాను, అంటే ఈ అందం ఉండదు, నూతనమైన అందం, ఎంతో అందంగా ఉంటాను. కానీ అమ్మగారు చనిపోయారు అనుకోండి, అమ్మగారు చనిపోతే అమ్మగారులాగానే ఉంటారు. ఆమె నా భార్య కానే కాదు, నా భార్యనే నాకు తెలియదు ఆ లోకంలోకి వెళ్ళిన తర్వాత. అలాగే నేను తన భర్తనని ఆమెకు అసలు ఈ యొక్క ఆలోచనలు అక్కడ ఉండవు. దేవుని రాజ్యంలో చెడ్డ ఆలోచనలు, మరి భార్య భర్తలు అనేటటువంటి ఫీలింగ్ కూడా ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరం ఎలా ఉంటాము? పరిశుద్ధులంగా ఉంటామన్నమాట. దేవుడు చెప్తూ ఉన్నాడు. చూడండి ఎంత జ్ఞానంతో చెప్పాడో చూడండి దేవుడు. తర్వాత చూసినట్లయితే అమ్మా, తర్వాత చదువుదామా? 26 చదువుదాం. వారు లేచెదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి ఆ పొదను గూర్చి భావములో చదవలేదా? ఆ భాగములో దేవుడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని అతనితో చెప్పెను. ఆయన సజీవులు దేవుడు కానీ మృతుల దేవుడు కాడు. చూసారా? దేవుడు ఎవరి దేవుడు అంట? సజీవుల దేవుడు అంట, మృతుల దేవుడు కాదంటండి. ఎవరి దేవుడు అయినా? సజీవులకు దేవుడు, మృతులకు. ఇదేంటి? మృతులంటే చచ్చినవారు, చచ్చిపోయిన వాళ్ళకి దేవుడు కాదా? అంటే ఎలా చనిపోయిన వారు? ఆత్మీయంగా దేవుని నమ్ముకోకుండా చనిపోయిన వారికి ఆయన దేవుడు కాదంట. ఇంకా ఎక్కడ పంపిస్తాడు అప్పుడు? సజీవులకే దేవుడు అంటే ఆయన ఎవరైతే నమ్ముకుని ఆయన నామాన్ని విశ్వసించి బాప్తిసం తీసుకుంటారో వాళ్ళే పరలోకానికి వెళ్తారు. నమ్ముకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకాన్ని ఏలుబడి చేసేది ఎవరు? సాతాను. ఇప్పుడు వాళ్ళ దేవుడు అవుతాడు ఆయన? అవడం. సజీవులకే దేవుడు. ఎవరైతే ఆయన నమ్ముకుంటారో, ఆయన నామంలో బాప్తిసం తీసుకుంటారో వాళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్తారు. కనుక వాళ్ళకే, సజీవులకే దేవుడుగా ఉంటాడు ఆయన. దేవుని నమ్ముకుని చనిపోయిన వారికి మరణము లేదు, ఆత్మీయ మరణం లేదు. అందుకే వాళ్ళ సజీవులు. దేవుని నమ్ముకోకుండా చనిపోయిన వారందరూ మృతులు. బాప్తిసం తీసుకుని వారందరూ మృతులు. ఎవరికి దేవుడు అంటే ఆయన? సజీవులకు దేవుడు ఆయన. కనుక మరి నీవు నేను సజీవులుగా ఉన్నామా, మృతులుగా ఉన్నామా? జ్ఞానము కలిగి ఉన్నామా, జ్ఞానము లేక ఉన్నామా? ఎలా ఉండాలి మనము? పాముల వలె
వివేకం కలిగి ఉండమన్నాడు. పావురం వలె నిష్కలంకంగా ఉండమని చెప్పాడు. కనుక మనం ఎలా ఉన్నాం? వివేకం కలిగి ఉన్నావా? వివేకం కలిగి ఉంటే ఆ పరలోక రాజ్యాన్ని నీవు తప్పించుకోవటానికి చూస్తావు. అలాగే పావురం వలె నిష్కలంకంగా ఉంటే ఆ పాపం జోలికి నువ్వు పోనే పోవు. ఆ ఆడపావురం అంట, పోతు పావురం చనిపోతే వేరే పోతు పావురంతో జత కట్టదు. అలాగే పోతు పావురం కూడా, మగ పావురం కూడా వేరే ఆడపావురంతో జత కట్టదు. తన బ్రతికినంతకాలం ఒంటరిగానే మిగిలిపోతుంది, తను చనిపోతుంది. పవిత్రమైన జీవితం కలిగి మనము ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, వివేకం కలిగి ఉండాలి. అలాగుండుటకు దేవుడు కృపనిచ్చి నడిపించును గాక. ఆమేన్. మంచిది.